హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్తో పాటు ఫేజ్ 2 విస్తరణ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించారు. ఈ ప్రక్రియ కోసం ఎస్బీఐ క్యాబ్స్ను కన్సల్టెంట్గా నియమించాలని నిర్ణయించారు. ఫేజ్ 1 ఆస్తుల విలువ నిర్ధారణ, భవిష్యత్ ఆర్థిక వ్యూహాలపై ఎస్బీఐ క్యాబ్స్ నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా మెట్రో విస్తరణకు సంబంధించిన తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ మెట్రోకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చలు విజయవంతంగా ముగిసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ అందిస్తారు. సునీల్, 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని పెండింగ్ నిధులకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే అశ్విని సంబంధించినటువంటి రైల్వే శాఖ మంత్రితో పాటు మరోవైపు ఈరోజు మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యి ఈ కీలక అంశాలపై కూడా చర్చించారు. నిన్న మనం చూసాం కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలకు సంబంధించిన అంశాలపై కూడా ఐఆర్ఎఫ్సి నిధులకు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా మంత్రులతో కేంద్ర మంత్రి అశ్వినితో పాటు మరోవైపు ఈరోజు మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా సంప్రదింపులు జరిపారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ యొక్క రైల్వే శాఖ మంత్రి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి కావచ్చు, మరోవైపు గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కావచ్చు, వీరందరి దగ్గర కూడా నేరుగా వెళ్ళి కలిసి విజ్ఞప్తి కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే కేంద్రం దాదాపు 2 రోజుల నుంచి రాష్ట్రం కేంద్రం ఒక ఒప్పందానికి రావడం జరిగింది. అయితే ఈ సమన్వయం అంటే తెలంగాణ మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి పనులు ప్రాజెక్టు వేగవంతం చేసేందుకు ఒక సమన్వయ వ్యవస్థని రూపొందించాలని అటు కేంద్రం రాష్ట్రం ఇద్దరు కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కేంద్రం నుంచి ఒక అధికార ప్రతినిధితో పాటు రాష్ట్రం నుంచి ఒక అధికార ప్రతినిధి ఇద్దరు కూడా ఈ సమన్వయ సంస్థకు ప్రతినిధులుగా ఉంటారు. వారికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పెండింగ్ ఐఆర్ఎఫ్సి నిధులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఫేజ్ 2కు సంబంధించినటువంటి విస్తరణ పనులకు సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు కావచ్చు, ఫేజ్ 1 ఇప్పటికే మెట్రో రైల్ టేక్ ఓవర్ చేసింది, తెలంగాణ రాష్ట్రం ఎల్ఎన్టీ సంస్థ నుంచి టేక్ ఓవర్ చేసింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి నిధుల సమీకరణ సంబంధించిన అంశాలపై కూడా ఈ యొక్క సమన్వయ సంస్థకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే కేంద్రం నుంచి ఒకరు రాష్ట్రం నుంచి ఒకరు ఉంటారో వారు ఇద్దరు కూడా సమన్వయ సంస్థకు ప్రతినిధులుగా ఉంటారు. వారంతా కూడా ఈ యొక్క ఆర్థిక సంబంధించిన అంశాలపై మాత్రం చూసుకుంటారన్నట్టు కూడా ఇప్పటికే అటు కేంద్రము రాష్ట్రం కూడా ఒక ఒప్పందానికి వచ్చినట్లు కూడా సమాచారం ఇస్తే 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపినటువంటి ఈ యొక్క చర్చలు ఫలప్రదమైనట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే సీఎంఓ వర్గాలు కూడా ప్రకటించాయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఐఆర్ఎఫ్సి నిధులు, మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సి నిధులు వెంటనే విడుదలకు మార్గం సుగమైంది. ఇప్పటికే సమన్వయ సంస్థకు ప్రతులుగా వేశారు కాబట్టి వారి నిధులు ఎంత పెండింగ్లో ఉన్నాయి, ఎంత మేరకు రుణాలు తీసుకోవాలి బ్యాంకుల నుంచి, ఇప్పటికే ఎస్బీఐ కావచ్చు, ఎస్బీఐ నుంచి ఒక కమిటీని కూడా వేసింది కాబట్టి ఎస్బీఐ నుంచి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఎలాంటి సంబంధించినటువంటి ఎస్బీఐ కాప్స్ కన్సల్టెంట్గా ఎంపిక చేసింది కాబట్టి ఈ కన్సల్టెంట్గా ఉన్నటువంటి ఎస్బీఐ కాప్స్ ఇద్దరు కూడా ఈ మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించినటువంటి నిధుల సమీకరణకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించి రాష్ట్రానికి అదేవిధంగా కేంద్రానికి పూర్తిగా వారికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్బీఐ కాప్స్ సంబంధించినటువంటి కన్సల్టెంటే ఈ యొక్క ఫేజ్ 2కు సంబంధించినటువంటి నిధులకు సమీకరణ అంశాలపై కూడా చర్చిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా సమన్వయంతోనే ఫేజ్ 2ని త్వరగతిన కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తరణకు ఆమోదయోగ్యం తెలిపే విధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న కలిసి విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనోహర్ లాల్ ఖట్టర్ని కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. నిన్న రాజ్నాథ్ సింగ్ని అనేక అంశాలపై కూడా కలిశారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశాలు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశాలు, వరంగల్ మామ్నూర్కి సంబంధించిన ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించి అంటే త్వరగతిన
త్వరితగతిన ఆ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర మంత్రులు కలిశారు. మరోవైపు రక్షణకు సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్రంలో ఇప్పటికే చాలా డిఫెన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మనం చూసాం మిలిటరీ ఏరియా శంషాబాద్ కావచ్చు, మరోవైపు కంటోన్మెంట్ పరిసర ప్రాంతాలు కావచ్చు. ఈ ప్రాంతాల్లో ఇంకా విస్తరణ అటు పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి దాని విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ వ్యవస్థని ఆదిలాబాద్లో కూడా ఒక ప్రత్యేక రక్షణ సంబంధించిన వ్యవస్థని ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే అటు ల్యాండ్ కూడా భూమి కూడా కేటాయించింది. కాబట్టి త్వరలోనే వీటికి సంబంధించినటువంటి రక్షణ శాఖ విభాగానికి సంబంధించినటువంటి పనులు వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందుకు రాష్ట్రం పూర్తిగా సహకరిస్తున్నట్టు కూడా నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి ఈ యొక్క చర్చల్లో సఫలమయ్యాయి, ఫలప్రదమయ్యాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికీ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి IRFC నిధుల విడుదల తర్వాత ఈ పనులు కూడా వేగవంతం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.